ఆర్సీబీ కప్ కొట్టకుండా ఇంకెవరు ఆపలేరు. ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ కూడా గెలిచినట్టే. ఇక్కడ చూసుకుంటే 155 రన్స్ ఈజీగా చేజ్ చేయగలుగుతారు. మరి అద్భుతాలు చేస్తే జీటీ బౌలర్స్ తప్పితే ఆర్సీబీ అయితే ఓడిపోదు. ఆల్మోస్ట్ ఈ సీజన్‌లో ఈ మ్యాచ్ అయితే గెలిచి కప్ అయితే అందుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటే వండర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు బౌలర్ల నుంచి. ఎందుకంటే జీటీ బ్యాట్స్‌మెన్స్‌ని చాలా త్వరగా అవుట్ చేయడమే కాకుండా మెయిన్ వికెట్స్‌ని అద్భుతంగా అయితే అవుట్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే గిల్‌ని గానీ, సాయి సుదర్శన్ గానీ, తర్వాత వచ్చేసి బట్లర్‌ని వీళ్ళని ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత తొందరగా మ్యాచ్ అయితే ఆర్సీబీ చేతిలోకి వస్తుందని మనమైతే ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. సేమ్ అలాగే జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక వండర్‌ఫుల్ స్టార్ట్ తీసుకున్నటువంటి గిల్‌ని అయితే హేజల్‌వుడ్ అద్భుతంగా అవుట్ చేశాడు. తర్వాత సాయి సుదర్శన్ అయితే భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. ఈ 2 కూడా మంచి బాల్లని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేసి అవుట్ చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆడినారంటే ఈజీగా 200 స్కోర్ అయితే వస్తుంది. సో వాళ్ళ తర్వాత వచ్చేసి బట్లర్‌ని పంపించడానికి అయితే కొంచెం వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు జీటీ. అందుకే ఇక్కడ వచ్చేసి సింధునైతే వన్ డౌన్‌లో పంపించాడు. అతను 20 రన్స్ చేశాడు 18 బాల్స్‌లో. తర్వాత బట్లర్‌ని ఖచ్చితంగా పంపియాలి కదా! సో వచ్చాడు బట్లర్ కూడా. కానీ అతనైతే గొప్ప ఇన్నింగ్స్ ఏం ఆడలేకపోయాడు. జస్ట్ 90 రన్స్ అయితే చేశాడు. కునాల్ పాండ్యా ఒక అద్భుతమైన బాల్‌తో అయితే ఇతన్ని బోల్తా కొట్టించాడు. అక్కడ వచ్చేసి జితేష్ శర్మ కూడా క్రియేటివ్ వాళ్ళే చాలా మంచిగా అయితే స్టంపింగ్ చేశాడు. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మంచి స్టార్ట్ లభించినా కానీ పెద్ద స్కోర్ అయితే చేయలేకపోయారు. ఓన్లీ వాషింగ్టన్ సుందర్ ఒకడే 50 రన్స్ అయితే చేశాడు 37 బాల్స్‌లో. అతను ఒక్కడే మంచిగా ఆడి ఇక్కడైతే 150+ స్కోర్‌ని అయితే జీటీకి అందించాడు. అతని కారణంగానే కొంచెం ఫైటింగ్ టోటల్ అయిన జీటీకి లభించిందని చెప్పొచ్చు. తర్వాత చూసుకుంటే ఎవరు కూడా డబుల్ డిజిట్ కూడా చేయలేకపోయారు. తెవాటియా, హోల్డర్, రషీద్ ఖాన్, రబాడా వీళ్ళందరూ ఏం గొప్పగా ఆడలేకపోయారు. సో ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ చాలా మంచిగా అయితే వేసి ఇక్కడ 150కే వాళ్ళనైతే కట్టడి చేశారని చెప్పొచ్చు. ఒక డఫీకి తప్పితే మిగతా అందరికైతే వికెట్లు అయితే లభించాయి. ఓన్లీ 5 బౌలర్స్‌నే వాడుకున్నారు. 6th బౌలింగ్ ఆప్షన్ అయితే వాడుకోలేదు. డఫీ 4 ఓవర్స్ 38 ఇచ్చాడు. అతన్ని చాలా తొందరగానే సపోర్ట్ కింద అయితే బయటికి పంపించేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేసి వెంకటేష్ అయ్యర్‌ని అయితే తీసుకొనొచ్చారు. భువనేశ్వర్ కుమార్ 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. దాంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ వికెట్ సాయి సుదర్శన్ కూడా తీశాడు. తర్వాత హేజల్‌వుడ్ 4 ఓవర్స్‌లో 2 వికెట్స్ తీసుకున్నాడు. రసిక్ సలాం చాలా మంచిగా అయితే వేశాడు ఇతను. ఇక్కడ 3 వికెట్ తీసుకున్నాడు 4 ఓవర్స్‌లో. కునాల్ పాండ్యా కూడా 4 ఓవర్లు 23 రన్స్ ఇచ్చి చాలా అద్భుతంగా అయితే బట్లర్‌ని అవుట్ చేశాడు. చూసుకుంటే చాలా చిన్న స్కోర్ అని చెప్పొచ్చు 155. ఈ సీజన్‌లో సేమ్ ఇదే పిచ్ మీద 155 ఫస్ట్ బెంగుళూరు చేసే తర్వాత వచ్చేసి జీటీ ఆ స్కోర్‌ని అయితే చేజ్ చేసింది. సో ఇక్కడ ఈ స్కోర్‌ని ఆర్సీబీ చేజ్ చేసి కప్ కొడుతుందని నేను అనుకుంటాను. మీరేమన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.